హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కలెక్షన్స్. మన జ్యోతిష్లో ఈ ఎపిసోడ్లో మొత్తం నేను కాటన్ జరీ లైన్స్తో ఉన్నవి, కొన్ని చందేరివి, లెనిన్ క్రేప్, అలా అన్నీ కలిసిన ఎపిసోడ్ అండి ఇది. సో ఈ ఎపిసోడ్లో నేను చూపించేవన్నీ కూడా షాంపూ వాష్, లైట్గా గంజి పెట్టి ఐరన్ చేసుకోవచ్చు, పాలిషింగ్కి ఇవ్వచ్చు, రోలింగ్ అయినా ఇవ్వచ్చు. ఈజీ మెయింటెనెన్స్, రఫ్ అండ్ టఫ్, రెగ్యులర్ యూస్ శారీస్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయండి. మన ఎపిసోడ్లో ఫస్ట్ శారీ అండి ఇది కాటన్ మీద ఇలా జరీ లైన్స్ రెండు వైపులా ఇచ్చేసాము. సో ప్యూర్ కాటన్ వాషబుల్ శారీ ఇది. షాంపూ వాష్, రివర్స్ ఐరన్ సరిపోతుంది, లేదా మీరు గంజి పెట్టి ఇస్త్రీకి ఇచ్చుకోవచ్చు, పాలిషింగ్కి ఇవ్వచ్చు. సో ఇది ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ డై చేశాను. ఈ శారీకి జరీ లైన్స్ కూడా రెండు వైపులా వచ్చినాయి, అటు ఇటు కూడా త్రీ లైన్స్ వచ్చేసినాయి జరీతోటి. వాటి మధ్యలో నుంచి ఇలా గోల్డ్ అండ్ ఏదైతే మెరూన్ మీద మనం డై చేసామో లైన్స్ వరకు గోల్డ్, మళ్ళీ ఎల్లో తోటి, గోల్డెన్ ఎల్లో తోటి శారీ బాడీ కలర్ తోటి ప్రింట్ చేయించండి. మధ్యలో మొత్తం మీకు బ్లాక్ తోటి ఫ్లోరల్ ఇచ్చేసాము, సపరేషన్ కూడా ఒక బ్లాక్ ఇచ్చేసాము. సో దీనికి పళ్ళులో మీకు గ్రాండ్గా ఇలా గోల్డెన్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ మిక్స్ చేసి ప్రింట్ చేసాము. కాంట్రాస్ట్ 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి కాటన్ బ్లౌజ్ అండి దీనికి. మన ఎపిసోడ్లో సెకండ్ శారీ అండి. ఇది మంచి కాటన్ మీద అటు ఇటు జరీ లైన్స్ వచ్చేసినాయి. ఆ జరీ లైన్స్ మధ్యలో నుంచి మనం ప్రింట్ ఇచ్చేసాం. మంచి గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తోటి. ఇది ముగ్గుల థీమ్ తీసుకున్నానండి నేను. చిన్న ముగ్గులేమో బార్డర్స్ మధ్యలో ఇచ్చాము, పెద్ద ముగ్గులు ఇచ్చాము, మధ్యలో అంతా బుటీస్ కూడా ముగ్గులే ఇచ్చేసాము. సో ఎలిగెంట్గా వెరీ యూనిక్గా కనిపించే శారీ ఇది. రెండు వైపులా కూడా ప్రింట్ ఇచ్చేసాము. పళ్ళును కూడా మళ్ళీ ముగ్గులతోటే నీట్గా డిజైన్ చేసాము. ఈ శారీ స్పెషాలిటీ ఏంటి అంటే, యూజువల్గా నేను ఏ వైట్ శారీకైనా కొంచెం బ్లౌజ్ హెవీగా ప్రింట్ చేయిస్తాను అండి. అలాగే ముగ్గులతోటే బ్లౌజ్ని కూడా డిజైన్ చేసాం. లేదు నాకు బార్డర్ తోటి కావాలి అంటే రిక్వెస్ట్ పెట్టండి, ఓన్లీ బార్డర్ తోటి కూడా నేను ప్రింట్ చేసి బ్లౌజ్ పంపించగలుగుతాను. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు పేమెంట్ చేసే ముందు అవైలబిలిటీని ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. అవైలబుల్గా ఉంది అంటే నేను వస్తున్నాక పేమెంట్ చేద్దరు, లేకపోతే నేను కొంచెం టైం తీసుకుని మీకోసం మళ్ళీ చేసిస్తానండి. గతంలో చాలామంది నన్ను ఆర్డర్ పెట్టిన శారీస్ ఉన్నాయి, అన్నీ కూడా అయిపోవచ్చినాయండి. 1 వీక్లో మీకు ఏమేమి రెడీ అయినాయో కూడా నేను షార్ట్స్ ద్వారా నేను చెప్తాను. మళ్ళీ ఒకసారి నాకు గుర్తు చేసి తీసుకుందరు. కానీ మేము ఆర్డర్ పెట్టినవన్నీ కూడా అందవేనే ఉన్నాయండి. పాలిషింగ్ చేసి రెడీ అయ్యాక నేను షార్ట్స్ పెడతాను. మన నెక్స్ట్ శారీ అండి ఇది మంచి అరిటాకు పచ్చకి చాక్లెట్ కలర్ డై చేయించారు. సో మనకి జరీ బార్డర్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు చాక్లెట్ డై చేయించాను. మధ్యలో పాటు మొత్తం కూడా అరిటాకు పచ్చి డై చేయించాం. దీనికి సింపుల్గా బుటీస్ తోటి ప్లాన్ చేసామండి. బార్డర్ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసాము. అరిటాకు పచ్చి మీద పెద్ద బుటీస్ తోటి వెరీ యూనిక్గా ఇలా డిజైన్ చేసాము. దీనికి పళ్ళులో కూడా 2 బుటీస్తో పాటు మంచిగా బేల్ తీసుకుని, తీగ తీసుకుని దాంతోపాటు వెరీ బ్యూటిఫుల్గా ప్రింట్ చేసామండి. దీనికి 1 మీటర్ కాంట్రాస్ట్ బ్లౌజ్, మనం ఏదైతే పళ్ళులో వాడామో దాంతో బ్లౌజ్ని కూడా డిజైన్ చేసాం. ఇవన్నీ కూడా షాంపూ వాష్ సరిపోతుంది, ఏదో రివర్స్ ఐరన్ లేకపోతే గంజి, పాలిషింగ్, రోలింగ్ మీరు ఇష్టం అండి, ఎలా అయినా వాడచ్చు. వెరీ కంఫర్టబుల్ ప్యూర్ కాటన్ శారీస్. ఇది వైట్ శారీ అండి. మళ్ళీ వైట్లో ఇది ఇంకొకటి. ఇందాక ముగ్గుల థీమ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు యాబ్స్ట్రాక్ట్ థీమ్ తీసుకున్నాం. సో 2 బార్డర్ల మధ్యలో చక్కగా 2 కలర్లతోటి, బ్రౌన్ అండ్ గ్రీన్ తోటి డిజైన్ ఇచ్చాము. మధ్యలో కూడా 2 కలర్లతో 2 డిఫరెంట్ బుటీస్ తోటి ప్రింట్ ఇచ్చామండి దగ్గరగా. దీనివల్ల ఎలిగెంట్గా యూనిక్గా కనిపిస్తుంది. బ్లౌజ్ పళ్ళులో కూడా మీకు చక్కగా 2 కలర్లు తీసుకుని బ్లెండ్ చేసి ప్రింట్ చేసాం. దీనికి కూడా అంతే అండి. బ్లౌజ్లో 2 కలర్లతోటి చక్కగా ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాం దగ్గరగా. ఈ శారీస్ అన్నీ కూడా మీరు మామూలు వాష్ చేసుకోవచ్చు, గంజి ఐరన్ సరిపోతుంది, పాలిషింగ్ కానీ రోలింగ్కి కానీ ఇవ్వచ్చు. ఎలా అయినా రఫ్ అండ్ టఫ్, స్కిన్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లెక్స్ శారీస్ అండి ఇవి. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీ కనుక్కోండి, తర్వాతే పే చేయండి. ఇది బిస్కెట్ కలర్కి మంచి బ్లూ డై చేయించానండి. మోకాళ్ళ దాకా వస్తుంది, మీకు అర్థం వల్ల ఇలా చూపిస్తున్నాను. శారీ నెరవు కూడా కనిపిస్తుంది కదా. సో 1/2 డై చేయించాను అడ్డంగా. మంచి హైట్ ఉన్న వాళ్ళకి ఈ శారీ చాలా బాగా సూట్ అవుతుందండి. సింపుల్గా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ శారీ వెరీ సూటబుల్. సో ఇందాకటి వరకు నేను బార్డర్ చూపించాను కదా, ఇప్పుడు చూపిస్తున్న శారీ మొత్తం కూడా ఇలా జరీ లైన్స్ వచ్చేసింది. సో దానివల్ల పైన పార్ట్ అంతా వదిలేసాము, కింద వరకు ఇలా లైన్స్ తోటి సింపుల్గా గోల్డ్ అండ్
గోల్డెన్ బ్రౌన్ అండ్ మెరూన్ తోటి ప్రింట్ ఇచ్చేసానండి లైన్స్ మధ్యలో. వెరీ సింపుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది ఇది. సో పళ్ళు మొత్తం కూడా అలాగే లైన్స్ తోటే కవర్ చేసాం. దీనికి కాటన్ బ్లౌజ్ 1 మీటర్ తోటి కాంట్రాస్ట్ ఇచ్చేసాను. మనం ఏదైతే బార్డర్స్లో వాడామో అవే బూటీస్ తోటి బ్లౌజ్ కూడా డిజైన్ చేసాం బార్డర్కి. ఇది నేను మంచి కృష్ణ బ్లూ డై చేయించానండి, ప్లెయిన్ డై చేయించేసా శారీ మొత్తానికి. సో శారీ అంతా అడ్డంగా జరీ లైన్స్ రావటం వలన ఈ డార్క్ కలర్ మీద జరీ కూడా బాగా కనిపిస్తుంది. దాన్ని ఇంకొంచెం ఎలిగెంట్గా కనిపించినట్టు చేయడానికి గోల్డ్ కలర్ తోటి ప్రింట్ ఇచ్చేసాం. మొత్తం బార్డర్లు ఇచ్చేసాము, మధ్యలో అంతా ఒకటి వదిలిపెట్టి ఒక లైన్ అంతా బుటీస్ తోటి మళ్ళీ మధ్యలో అంతా కూడా ప్రింట్ ఇచ్చేసాం. సో పళ్ళుని కూడా ఇలా పెద్ద పెద్ద బుటీస్ సేమ్ లైన్స్ తోటి వెరీ యూనిక్గా డిజైన్ చేసామండి. దీనికి 1 మీటర్ థిక్ బ్లౌజ్, బ్లౌజ్కి హ్యాండ్స్ వరకు ఇలా ప్రింట్ ఇచ్చేసాం. గోల్డ్ కలర్ కదా పోతుందేమో అని మీకు వరి అక్కర్లేదండి. రివర్స్ ఐరన్ చేయండి, వాష్ చేసిన కొద్దీ ఇంకా నీట్గానే అనిపిస్తుంది మీకు. షాంపూ వాష్, గంజి పాలిషింగ్, రోలింగ్, రివర్స్ ఐరన్ చేసే మాట అయితే రివర్స్గా ఐరన్ చేయించుకోండి. బడ్జెట్ ఫ్రెండ్లీ, స్క్రీన్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఇవన్నీ. వీడియోలో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, తర్వాతే ఫర్దర్గా మనం వెళ్దాం. ఇది ఖాకీకి మజంతా డై చేయించానండి. సో 2 వైపులా 10 ఇంచెస్ బార్డర్ ఇచ్చేసాము, పెద్ద బార్డర్ ఇచ్చాము. దీని మీద వెరీ యూనిక్గా అబ్స్ట్రాక్ట్ ప్రింట్ తోటి బుటీస్ ఫ్లోరల్ కూడా తీసుకుని మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ప్రింట్ చేయించాను. కాకి అండ్ నావీ బ్లూ తోటి మజంతా మీద చేయించాను. మంచి డార్క్ మజంతా తోటి మధ్యలో అంతా కూడా ఫ్లవర్స్ బూటీ లాగా ఇచ్చేసాం. ఇవి సింపుల్గా ఎలిగెంట్గా కనిపిస్తాయి, స్కిన్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్. సో పళ్ళులో నేను ఇలా ఒక రౌండ్ సర్కిల్ని డై చేయించాను, దాని మీద వెరీ యూనిక్గా ప్రింట్ చేయించాను. బ్లౌజ్ కాంట్రాస్ట్ 1 మీటర్ బ్లౌజ్. ఇది చిలక పచ్చ శారీ అండి, మంచి చిలక పచ్చకి చాక్లెట్ కలర్ తోటి హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చేసాం, పెద్ద బోర్డర్ ఇచ్చేసాం, ఇలా మోకాళ్ళ దాకా వస్తుంది. హైట్గా ఉన్న వాళ్ళకి ఈ శారీ వెరీ వెరీ బ్యూటిఫుల్గా సెట్ అవుతుందండి. దీని మీద నేను మొత్తం ఓన్లీ బూటీస్ తోటే, ఆల్రెడీ శారీలో జరీ ఉంది కదా అని చెప్పి ఓన్లీ బూటీస్ తోటే యూనిక్గా ఎలిగెంట్గా ప్రింట్ చేసాం. సో చాక్లెట్ మీద గ్రీన్ తీసుకున్నాము, గ్రీన్ మీద చాక్లెట్ కలర్ తీసుకుని సింపుల్గా ఫ్లోరల్ బూటీస్ తోటి ప్రింట్ చేయించానండి. పళ్ళును కూడా సింపుల్గా ఎలిగెంట్గా మధ్యలో తీగలు కూడా తీసుకుని బూటీస్ తోటి పెయింట్ చేసాము. దీనికి 1 మీటర్ కాటన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పేరప్ చేశాను. బార్డర్ వరకు మనం శారీలో తీసుకున్న డిజైన్స్ తోటే ప్రింట్ చేయించాను. సో ఈ ఎపిసోడ్లో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫస్ట్ అవైలబిలిటీని చెక్ చేసుకోండి, దెన్ ఫర్దర్గా మిగతా స్టెప్స్ని మనం ఫాలో అవుదాం. మన వీడియోలో నెక్స్ట్ శారీ అండి. ఇది నేను మొత్తం ప్లెయిన్గా రిన్ బ్లూ డై చేయించేసాను, శారీ అంతా కూడా రిన్ బ్లూ డై చేయించాను. దీనికి ప్రింట్లో కింద వరకు 3 లైన్స్ ప్రింట్ ఇచ్చేసాం, మోకాళ్ళ దాకా వచ్చేటట్టు. వెరీ స్మాల్ బూటీ తీసుకుని శారీ అంతా 2 డిజైన్ల మధ్యలో ప్లస్ పైన కూడా ప్రింట్ ఇచ్చేసాం. సో దీనికి పళ్ళులో కూడా పెద్ద బూటీస్, చిన్న బూటీస్ తోటి ఇలా వెరీ యూనిక్గా ప్రింట్ ఇచ్చాము. సేమ్ కలర్ తోటి బ్లౌజ్ డై చేయించాను, కాటన్ థిక్ మెటీరియల్. ఏదైతే మనం బార్డర్లో ఇచ్చామో అవే లైన్స్ని హ్యాండ్స్ వరకు ఫుల్గా ప్రింట్ చేయించానండి. మన బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది, శారీ 6 మీటర్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాషబుల్, రివర్స్ ఐరన్, కానీ పాలిషింగ్, గంజి మీ ఇష్టం అండి, రోలింగ్ ఎలా అయినా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ శారీస్ ఇప్పటివరకు నేను చూపించినవి కూడా కాటన్లో థిక్ మెటీరియల్. ఇవన్నీ కూడా మీరు ఐరనింగ్ లేకుండా కట్టుకుంటానికి కుదరదండి, జరీ ఉంది కాబట్టి. సో 4-5 సార్లు గంజి లేకుండా ఓన్లీ ఐరనింగ్ తోటి కూడా మేనేజ్ చేయొచ్చు. ఇప్పటివరకు కాటన్ చూపించా కదండి, ఇది చందేరి. సో చందేరిలో కూడా ఇలా నెరవు ఫుల్గా ఉంటుంది మనకి. ఇవి కూడా వాషబుల్ శారీసే, హ్యాండ్ వాష్ సరిపోతుంది, షాంపూ వాష్ సరిపోతుంది. వీటికి కూడా గంజి ఐరన్ కానీ పాలిషింగ్, రోలింగ్ మీ ఇష్టం అండి. ఇవి వెరీ లైట్ వెయిట్ ఉంటాయి. సో మీకు జర్నీస్కి, రెగ్యులర్ వేర్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వైట్ మీద నేను బ్రష్ వర్క్ చేయించానండి. సో వైట్ మీద పైనంతా బుటీస్ ఇచ్చేసాము, కింద ఇలా ఎల్లో కలర్ తోటి కొండలాగా చేయించి దాని మీద కూడా వెరీ యూనిక్గా డిజైన్ చేసాం. దీనికి పళ్ళులో ఇలా జరీ లైన్స్ వస్తాయి, లైన్స్ మధ్యలో కూడా ప్రింటింగ్ చేయించాను. దీనికి బ్లౌజ్ కంటిన్యూస్ వస్తుందండి, రన్నింగ్ బ్లౌజ్. సో 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది, 560 ఉంటుంది శారీ. ఇది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. శారీ 560, 1 మీటర్ బ్లౌజ్. ఇది చందేరి అండి, వాషబుల్, రివర్స్ ఐరన్, గంజి, పాలిషింగ్, రోలింగ్ మీ ఇష్టం, ఎలా అయినా మీ రిక్వైర్మెంట్ బట్టి చేసుకోవచ్చు.
మన వీడియోలో నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా చందేరియే. ఇవి లైట్ వెయిట్ ఉంటాయి. సో దీని మీద కూడా నేను బ్రష్ వర్క్ చేయించాను. ఇది మంచి పింక్ అండ్ ఒకలాంటి ఆరెంజ్ షేడ్లో అండి. సో 2 కలర్లతోటి శారీ అంతా బ్రష్ వర్క్ చేయించాను. పైనుంచి బ్లాక్ ప్రింట్ ఇచ్చాను. కింద సన్నగా మళ్ళీ ఒక గొట్టపట్టి బార్డర్ ఇచ్చాము. పైనుంచి టెంపుల్ తోటి చిన్నగా ప్రింట్ ఇచ్చాము. సో దీనికి పళ్ళులో కూడా జరీ లైన్స్ మధ్యలో వేరే బ్లాక్ తీసుకుని ఇచ్చాము. దీనికి బ్లౌజ్కి మొత్తం కూడా నేను బ్రష్ వర్క్ చేయించేశాను. ఒక లైన్ పింక్, ఒక లైన్ ఆరెంజ్ వస్తుంది. హ్యాండ్స్ వరకు మీకు టెంపుల్ వచ్చేస్తుంది డిజైన్. ఇది 580 ఉంటుంది. 5.5 ఉంటుందండి శారీ. 1 మీటర్ బ్లౌజ్. 5.5 మీటర్ శారీ, 1 మీటర్ బ్లౌజ్. ఇది వైట్ మీద మళ్ళీ ప్రింట్ ఇచ్చానండి. ఇందాక చందేరి మీద కాటన్ అవి, ఇది కొంచెం సిల్క్ మిక్స్ అయిన సీకో శారీస్. చందేరి మీద సీకో శారీ ఇది. సో దీనికి బార్డర్ వచ్చేసింది గోల్డ్ కలర్ తోటి కొంచెం పెద్దగా. బార్డర్ మీద అంతా కూడా మీకు ప్రింటెడ్ వచ్చేసింది. పైన అంతా నేను 3 కలర్స్ తీసుకున్నానండి ప్రింట్కి. నేవీ బ్లూ, మంచి మెరూన్ అండ్ ప్యారెట్ గ్రీన్. ప్యారెట్ గ్రీన్ వేయటం వల్ల శారీ అంతా లుక్ ఎన్హాన్స్ అయి కనిపిస్తుంది. మీకు ఆల్ ఓవర్ ద శారీ ఇదే డిజైన్ వచ్చేస్తుంది. పళ్ళుకి మాత్రం జరీ లైన్స్ కింద వచ్చింది. దానికి ఇలా ప్రింట్ ఇచ్చాము. దీనికి నేను హ్యాండ్స్ వరకు ప్రింట్ ఇప్పించానండి. వైట్ బ్లౌజ్. ఈ శారీ కూడా అంతే అండి. 5.5 శారీ, 1 మీటర్ బ్లౌజ్. సో నెరవు పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం లావున్న 5.5 శారీస్ సరిపోతాయి మీకు. నెరవుని పట్టే కదండి శారీ. నెరవు ఎక్కువ ఉంటాయి ఈ శారీస్కి. సో కంఫర్టబుల్గానే సరిపోతుంది మీకు. ఇవన్నీ కూడా మామూలు వాష్ చేసుకోవచ్చు. రెగ్యులర్ వాష్, గంజి ఐరన్, రివర్స్ ఐరన్, లేకపోతే పాలిషింగ్, రోలింగ్. ఇది కూడా సీకో చందరినే అండి. సీకో చందరికి ఇది సిల్క్ కలుస్తుంది కాబట్టి సిల్క్ అండ్ కాటన్ మిక్స్ అయింది. కంఫర్టబుల్గానే ఉంటుంది. స్కిన్ ఫ్రెండ్లీయే, బడ్జెట్ ఫ్రెండ్లీయే. సో దీనికి కడి బార్డర్ వచ్చింది అటు ఇటు. మధ్యలో అంతా మంచి గ్రీన్ అండ్ మజంతా తోటి ప్రింట్ చేయించానండి. చిన్నగా బార్డర్ ఇచ్చేసాము. అటు ఇటు స్ట్రైట్ లైన్స్ ప్రింట్ చేయించాను. ఇది శారీ 610 కనిపించిందండి నాకు. సో నేను బ్లౌజ్ తీయలేదు. తాన్లో రావటమే అలా వచ్చింది. 610 అలా ఉంచేసాను నేను. ఇది పళ్ళు అండి. పళ్ళులో కూడా లైన్స్ వచ్చింది. లైన్స్ మధ్యలో మనం ప్రింట్ ఇచ్చేసాం. దీన్ని మీరు గ్రీన్ బ్లౌజ్ తోటి కానీ మెరూన్ బ్లౌజ్ తోటి కానీ పేరప్ చేసి కట్టుకోవచ్చు. ఇది వితౌట్ బ్లౌజ్ శారీ. శారీకి మాత్రం 610 ఉంది. 6 మీటర్స్ 10 సెంటీమీటర్స్ శారీ వితౌట్ బ్లౌజ్. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మనం ఫాలో అవుదాం. ఇది సీకో చందరిలోనే పైతాని బార్డర్ వచ్చిందండి. సో దీనికి నేను ఓన్లీ డై చేయించాను. గ్రీన్ కలర్ తోటి, మంచి గ్రీన్ తోటి డై చేయించాను. శారీ అంతా బుటీస్ వచ్చింది. పైన కింద బార్డర్ వచ్చింది. పైన జరీ బార్డర్ వచ్చేసింది. కింద మీకు పైతాని బార్డర్ వచ్చింది. సో మన స్పెషాలిటీ, మన మార్క్ కొంచెం చూపించాలి కదా. రెగ్యులర్గా షాప్లో దొరికే శారీ లాగా కాకుండా దీనికి డిజైనర్ లుక్ తీసుకొద్దామని నేను బ్లౌజ్కి ఇలా ప్రింట్ ఇచ్చేసాను. బ్లౌజ్కి మొత్తం కూడా ఫ్లోరల్ ఇచ్చాను. శారీలో ఉన్న డిజైన్కి మ్యాచ్ అయ్యేటట్టు. ఇది ఫుల్ బ్లౌజ్. మీకు 5.5 శారీ, 1 మీటర్ బ్లౌజ్. శారీ పన్నాతోటి 1 మీటర్ బ్లౌజ్. ఇది లెనిన్ క్రేప్ అండి. సో కొంచెం శారీ హెవీగా ఉంటుంది లెనిన్ క్రేప్లో. నేను మంచి రెడ్కి గ్రీన్ అండ్ బ్లూ తోటి టై అండ్ డై చేయించాను. కిందంతా బ్లూ కలర్ పెద్ద బార్డర్ ఇచ్చేసాం. హాఫ్ బార్డర్, కట్ బార్డర్ ఇచ్చేసాము. బార్డర్ మీద మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకున్నాము. సో ఏదైతే టై అండ్ డై చేయించానో దాని మీద కూడా కనిపించకుండా చిన్న బ్లూ కలర్ బుటీస్ ఇచ్చేసాం. సపరేషన్కి క్రీమ్ తోటి ఒక తీగ తీసేసుకున్నాము. పళ్ళుని ఇలా వెరీ యూనిక్గా, ఎలిగెంట్గా కనిపించేటట్లు ప్రింట్ చేసాము. దీనికి క్రేప్లో లైన్స్ వచ్చిన బ్లౌజ్. బ్లౌజ్కి బార్డర్ వరకు టై అండ్ డై చేయించి పైన మళ్ళీ బుటీస్ ఇచ్చేసామండి. సో ఇది కూడా వాషబులే. రివర్స్ ఐరన్ సరిపోతుంది. దీనికి గంజి కానీ పాలిషింగ్, రోలింగ్ ఏది అవసరం లేదు. రివర్స్ ఐరన్ని చక్కగా వితౌట్ స్టార్చే వెరీ యూనిక్గా ఉంటుంది. థిక్ మెటీరియల్ కావాలి అనుకునే వాళ్ళు నాన్న క్లోజప్లో చూపించమ్మా. ఈ శారీస్ని ప్రిఫర్ చేయండి. ఇది థిక్గా ఉంటుంది మెటీరియల్. సో రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి బాగుంటుంది. కాకపోతే దీంతో ప్రాబ్లం కొంచెం హెవీగా ఉంటుంది శారీ. హెవీగా ఉన్నా పర్వాలేదు, నాకు ఈ మెటీరియల్ ఓకే అంటే నాకు మెసేజ్ చేయండి. దీంట్లో కూడా మీకు కావాల్సిన కలర్స్ తోటి నేను శారీ చేసిస్తాను మీకు. ఈ వీడియోలో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ కనుక్కోండి. అవైలబుల్గా ఉంది అనుకున్నాక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇది లెనిన్ క్రేప్లోనే అండి. దీన్ని నేను ఏం చేయించా అంటే కొంచెం డార్క్ బ్లూ డై చేయించా. ఇందాక
కింద స్కర్ట్ బార్డర్ కదా, ఇది 10 ఇంచెస్ బార్డర్ డార్క్ బ్లూ డై చేయించాను. సో దాని మీద పీచ్ తోటి అండ్ బ్లాక్ తోటి వెరీ యూనిక్గా ఫుల్ ప్రింట్ చేయించానండి బ్లూ మీద. పైనంతా మళ్ళీ లైన్స్ లాగా బుటీస్ తోటి ఫామ్ చేసాము, మధ్యలో అంతా చిన్న బుటీస్ తోటి వెరీ యూనిక్గా ప్రింట్ చేసామండి. సో ఇవి నేను చెప్పినట్టు థిక్ మెటీరియల్, కానీ వాషబుల్, రివర్స్ ఐరన్ సరిపోతుంది, ఈజీ మెయింటెనెన్స్ మెటీరియల్ ఇది. సో పళ్ళుని మేము ఇట్లా బ్లూ తోటి డిజైన్ చేసాము, కింద రెడ్ తోటి ఒక లైన్ ఇచ్చేసాం. దీనికి క్రేప్ బ్లౌజే 1 మీటర్, బ్లూకి రెడ్ కలర్ బార్డర్. సో ఈ ఎపిసోడ్లో ఏ సారీ స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద నెంబర్కి మెసేజ్ చేయండి, అవైలబిలిటీ కనుక్కోండి, దాన్ని బట్టి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. నచ్చితే ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవటం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తే వచ్చే ప్రతి వీడియోని కూడా మీరు వితౌట్ మిస్సింగ్ చూసుకోవచ్చు, అన్నిటికీ నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఎవ్రీడే కూడా మన దీని నుంచి ఇన్స్టాగ్రామ్లో, మన జ్యోతిష్ నుంచి ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, ప్లస్ యూట్యూబ్లో కూడా షార్ట్స్ వస్తాయండి. ఫాలో అవ్వండి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ కనెక్షన్ని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.